వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అక్కినేని నాగార్జునకి మధ్య గ్యాప్ వచ్చిందా? ఆ గ్యాప్ కారణంగానే అక్కినేని అఖిల్ వివాహానికి అతిరథ మహారథులందరినీ ఆహ్వానించిన నాగార్జున గారు జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించలేదా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగి వివాహం జరగబోతోంది. నాగార్జున గారు ఇటు చంద్రబాబు గారిని, రేవంత్ రెడ్డి గారిని, కేసీఆర్ గారిని, అలాగే కొంతమంది అతిరథ మహారాజులందరినీ కూడా అఖిల్ వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఆహ్వానం అందలేదు. నాగార్జునకి జగన్మోహన్ రెడ్డికి మధ్య మనస్పర్ధలు వచ్చాయని, ఆ మనస్పర్ధల కారణంగానే అఖిల్ వివాహానికి నాగార్జున జగన్మోహన్ రెడ్డిని పిలవలేదు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? ఇది మీకు వచ్చిన సమాచారం పూర్తిగా నిరాధారమైంది. ఓకే, సరైన సమాచారం కాదు. ఎందుకంటే అసలు ఈ పెళ్లి పెద్దే జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఆయన సమక్షంలోనే కుదిరింది ఈ పెళ్ళి. ఓకే, అసలు ఇప్పుడు పెళ్లి కూతురు తండ్రి ఎవరో పెద్దగా ఈ కాలంలో వాళ్ళకి పెద్దగా పరిచయం లేదు, కానీ ఆయన ఓడియన్ థియేటర్ ఓనరు, చాలా పాత కాపే ఆయన. అయితే ఆయన మొదటి నుంచి కూడా ఐఏఎస్ ఆఫీసర్లతోటి అలాగే రాజకీయ నాయకులతోటి సత్సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి. లాబింగ్ చేసుకునేవాళ్ళు ఆయన. పొలిటికల్ లాబీ ప్లస్ కమర్షియల్ లాబీ, బిజినెస్ లాబీ, అన్ని లాబీలు చేయగలిగిన డక్కా ముక్కీలు తిన్న వ్యక్తి. అంతెందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన సలహాదారుకి కూడా పనిచేశారు. సలహాదారుగా పనిచేశారు. అంటే అరబ్ కంట్రీస్లో బిజినెస్ని డెవలప్ చేయడానికి, అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యాపార అభివృద్ధికి సంబంధించిన సలహాదారు. ఇప్పుడు ఆయనకి సలహాదారు లిస్టు చాలా పెద్దది కదా. ఆ సలహాదారుల్లో ఈయన కూడా ఒక సలహాదారు. అయితే ఈ సలహాదారుల వెనకమాల కూడా ఒక చిన్న కిట్టుకుంది, పనిలో పనిగా చెప్పుకోవాలి మనం మేడం. అదేంటంటే, తండ్రి అధికారంలో ఉండగా క్విడ్ ప్రోకో ద్వారా ఆయన చాలా ఆస్తులు సంపాదించారు. ఆ సంపాదించిన ఆస్తుల్లో అప్పుడు చాలామంది వ్యాపారవేత్తలతోటి ఆయనకి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అలాగే చాలామందిని ఆయన ఆ కార్యకలాపాలకి ఉపయోగపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి రుణము ఆయన ఎలా తీర్చుకోవాలి అని ఆలోచించి ఆయన ఏం చేశారంటే, ఈ సలహాదారుల సలహా మండలిని ఒకటి పెట్టారు. పెట్టి ఈ సలహాదారుల సలహా మండలిలో తనకి ఇతోధికంగా ఉపయోగపడిన వాళ్ళందరినీ, రకరకాలుగా ఉపయోగపడిన వాళ్ళందరికీ తలా ఒక సలహాదారు ఇచ్చేశారు. ఈ సలహాదారులకి జీతాలు, భత్యాలు, వాహన సౌకర్యాలు, అలాగే గన్మ్యాన్లు, అది ఇది తడిసి మోపిడైంది. పోయిన 5 సంవత్సరాల కాలంలో ఈ సలహాదారులకి ఖర్చు పెట్టిన డబ్బు చాలా చాలా ఎక్కువ. పోనీ వీళ్ళందరూ ఏమి పీకి పందిరేశారయ్యా బాబు అంటే, ఏదో పనివాడు పందిరేస్తే పిచ్చుకులు పడేసినాయి అన్నట్టు ఎవడేమి చేయలా. విగ్రహవిష్టి నైవేద్య నష్టి. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు. ఈ సలహాదారు ఇన్ని రోజులు వచ్చి కూర్చున్నాడు, ఈ సలహా ఇచ్చాడు. ఈ సలహా ఇవ్వటం వల్ల జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర పరిపాలనలో, రాష్ట్రాభివృద్ధిలో ఈ సలహా ఉపయోగపడిందని ఒక్కళ్ళని చూపించండి. ఎవరూ లేరు. ప్రతి ఒక్కళ్ళకి వసతి కూడా కల్పించారు. విజయవాడలో అపార్ట్మెంట్లు అద్దెకి తీసుకోవటం, ఆ అపార్ట్మెంట్లకి గవర్నమెంట్ రెంట్ కట్టడం, వాళ్ళకి గవర్నమెంట్ కారు ఇవ్వటం, నెల నెల లక్షల జీతాలు ఇవ్వటం సలహాదారులకి. ఇలా ఆ లిస్టు చూస్తే 120 మంది ఏమో ఉన్నారు. ఆ 120 మందిలో ఈయన ఒక ఆయన, ఈ జుల్ఫికలి. ఓకే. అయితే మరి ఇంత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కదా. అప్పట్లో కూడా పైగా జగన్మోహన్ రెడ్డి గారిది నాగార్జున గారిది బంధం కూడా మామూలు బంధం కాదు. అది బాగా ఫెవికాల్ మించిన ఫెవికిక్ బంధం అన్నమాట. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఈ జుల్ఫికలీతోటి కూడా బంధం ఉంది ఈ ముగ్గురికి. ఈ ముగ్గురికి ఉండేసరికి ముగ్గురు కలిసి వ్యాపార సామ్రాజ్యాల్లో కూడా ఈ ముగ్గురికి భాగస్వామ్యాలు ఉన్నాయి. ఆ సందర్భంగా ఈయన ఒక ఎలిజిబుల్ బ్యాచిలరు, ఆమె ఒక ఎలిజిబుల్
బ్రైడ్ కాబట్టి అదే ఏమంటారు ఎలిజిబుల్ ఏమంటారు పెళ్లి కూతురు. అలా చూసి ఆయన సారథ్యంలో పెళ్లి కుదిరింది. ఇంక పెళ్లి పెద్ద కార్డు ఎందుకు చెప్పండి, అంతా పెళ్లి పెద్ద ఆధ్వర్యంలోనే జరుగుతాయి. అయితే కానీ నాగార్జున గారు ఇప్పటి వరకు కేసీఆర్ గారిని కలిశారు, ఆయన కార్డు ఇచ్చారు, చంద్రబాబు గారిని కలిశారు, అంటే రేవంత్ రెడ్డి గారిని కలిసి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా హైదరాబాద్ లో ఉంటే వెళ్ళి కలిసేవాళ్ళు. వాళ్ళిద్దరు ఏ హాట్ లైన్ లో మాట్లాడుకున్నారో, లేదు సీక్రెట్ గా ఫ్లైట్ లో వెళ్ళి కార్డు ఇచ్చి వచ్చారో ఏం తెలుస్తుంది, తెలియదు కదా. కొన్ని ఫోటోలు అయితే బహిర్గతంగా వచ్చినాయి. ఆయన ఫోటో రాలేదేమో, అసలు ఆ ఫోటో దిగటానికి ఆయన ఇష్టపడలేదేమో. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళటానికే ఇష్టం లేని ఆయన పెళ్లి కార్డులు తీసుకుంటా కూడా ఫోటోలు ఏం దిగుతాడు పాపం, చెప్పండి. ఆయన అసలు రేపు పెళ్లికి వచ్చినా రాకపోయినా ఆయన దివ్యాశీస్సులు అయితే ఈ పెళ్లికి ఉంటాయి. పెళ్లికి వస్తారో రారో వేరే విషయం, వీళ్ళిద్దరు అర్థం చేసుకుంటారు ఆయన బాధని. ఆయన పాపం అసెంబ్లీకే వెళ్ళలేకపోతున్నారు, ఇంక పెళ్లికి ఏం వస్తారులే అని. అందుకని మనం ఏమి ఇట్లాంటి ప్రైవేట్ వ్యవహారాల పట్ల మనం కూడా అంత అమితాసక్తిని చూపించాల్సిన అవసరం లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారిదిను నాగార్జున గారిది బంధం ఎంత గొప్ప బంధం అంటే, ఆయన చెంచులగూడ జైల్లో ఉన్నప్పుడు కూడా ఈయన చెంచులగూడ జైలుకి తరచుగా నిన్ను నిమ్మగడ్డ ప్రసాద్ గారిని దర్శించడానికి ఈయన వెళ్తుండేవాడు, జైలుకి ములాఖత్కి వెళ్తుండేవాడు. అవును. మరి అలాంటప్పుడు పైగా వ్యాపారాలు ఉన్నాయి వీళ్ళందరికీ. అంటే రేవంత్ రెడ్డి గారికి నాగార్జున గారి కుటుంబానికి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి అనేది మొన్నటి వరకు చూసాం. కానీ అలాంటి రేవంత్ రెడ్డి గారినే మీరు పాలనాపరమైన మనస్పర్ధలయ్యి, ఆయన ముఖ్యమంత్రి, తెలివి తక్కువడే అందరితోనూ తగాదాలు పెట్టుకుంటాడు. తెలివైన వాడు ఎవరితో తగాదాలు పెట్టుకోడు. నాగార్జున ఎవరి గురించి ఆయన ఎక్కువ తక్కువ మాట్లాడటం విన్నారు ఇన్ని సంవత్సరాల్లో? లేదు. ఆయన అసలు పెదవి దాటి మాట బయటికి రాదు. ఇంకా వీలైతే పొగుడుతాడు, పొగట్టం ఇష్టం అయితే మాట్లాడకుండా ఉంటాడు, కానీ ఎవరితోటి ఎక్కువ తక్కువ మాట్లాడు. అవును. ఏదైనా ముఖ్యమంత్రి ఎప్పుడైనా పనిపడవచ్చు, ఎందుకు సున్నం పెట్టుకోవాలి అనే తత్వం నాగార్జున చాలా చాలా తెలివైన, ఈ కాలానికి పనికొచ్చే వ్యాపారవేత్త. ఆయన సినిమా యాక్టర్ కంటే కూడా వ్యాపారవేత్త, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. అలాంటి వాళ్ళకి బిజినెస్ మ్యాన్ లక్షణాలు ఉంటాయి. మీకులాగా నాకులాగా చిన్న చిన్న వాటికి ఫీల్ అయిపోయి రాగద్వేషాలు చూపించే మనుషులు కాదు వాళ్ళు. భావావేశాలు అవి చూపించరు, పైకి చూపించరు, మనసులోనే పెట్టుకుంటారు. సందర్భం వచ్చినప్పుడు తీస్తారు. అందుకని వాళ్ళకేదో స్నేహం చెడిపోయిందని ఎవ్వరేమనుకోవద్దు. ఓకే మేడం, థ్యాంక్ యూ.